అంతేనా? ఈ చెప్పడానికి ఎందుకు పోయో నాకు అర్థం కాదు. నా దగ్గర కర్రలు ఏమైనా ఉన్నాయా? మీ సిగ్గేమని నేను తీసేస్తానా? ఎందుకు పోయో నాకు అర్థం కావట్లా. వాము ఈయనతో మాట్లాడితే పెడతాడు, కాలుకెత్తే ఎలుగెత్తే కాలుకెత్తాడు, పీకెత్తే కాలుకెత్తాడు అన్నట్టు చూస్తున్నారు. నేను ఎందుకు ఎత్తా అసలు? మీకు ఎంతవరకు గుర్తుంది అది నేను తెలుసుకోవాలి. ఏది చెప్పాలి ఎంతవరకు తెలుసుందో నాకు అర్థం అవుతుంది. మీరు ఎవరు మామూలుగా ఆడే చెప్పుకుంటాడే అని అన్నట్టు ఉన్నారనుకోండి, పని మొదలు వస్తూ ఉంటుంది అన్నమాట. చెప్పండి నాయన. హలో, నేను కోసం బాగున్నా చెప్పు. మేడం, వాట్ ఆర్ యూ థింకింగ్? భయం అంటే ఏంటన్నా? దేవుడు చెప్పింది చేయడమే. ఎట్టి చెప్పా, ఏదో గొనుగుతున్నావు మొత్తానికి. నువ్వే చెప్పింది చేయడమే. ఆయన మాట వినడమే. వీళ్ళిద్దరూ బిగుపడే అంటే చాలు, ఎగిరిపడ ఉరుగుపడదు, ఇద్దరు ఎగిరిపడుతుంటారు. ఆ ధైర్యం అమరంగా గురించి చెప్పలేదా? చెప్పలేదు. 22వ అధ్యాయం ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన కనబడుతుందని చెప్పాడు. నిద్రపోయాడు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతే చెప్పలేదా నేను? నిజంగా చెప్పలేదు. ఈ అంశంలో చెప్పలేదు. ఈ అంశంలో చెప్పలేదు. ఇది నేను కాదు, దేవుడు నాపై గుర్తు చేసి యోవాను భయం భక్తుని చెప్పాను. భయం భక్తుల గురించి చెప్పింది అని దేవుడే నన్ను పదినాడు. చెప్పలేదు నాయన అని చెప్పని ఈరోజు మళ్ళీ అది చెప్తాను. దేవుడు అంటే భయం అంటే ఏంటంటే, అబ్రాహాముని పిలిచినప్పుడు అబ్రాహాం గారు వయసు ఎంత రానాక రుబక్క అబ్రాహాం గారిని పిలిచినప్పుడు వయసు ఎంత? నాకేం లేక నా వయసు నాకు తెలియదు అన్నట్టు అవుతుంది. చెప్పు ఎక్కువ ధైర్యం చెప్తున్నాను. అబ్రాహాం గారిని పిలిచినప్పుడు ఎంతమ్మా వయసు? ఎంతమ్మా? అబ్రాహాం గారిని పిలిచినప్పుడు అబ్రాహాం గారి వయసు ఎంత? మమత చెప్పమ్మా. సుజానా చెప్పు. ఏదో గొనుగుతున్నావు. చెప్పరాయ్యా. నాకు తెలీదు డాడీ అనరా. అను తెలీదా? అదే చెప్పి నాకు తెలీదు డాడీ. ఎంత ముద్దుకు పిలుస్తాడు డాడీ అని. చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా. పవిత్ర చెప్పు. చెప్పమ్మా. పట్టుకోమ్మా. 72 70 ఇంతేనా? ఏడుంది? మీ నాన్న చెప్పిండే. అది వెనకాల అక్క చెప్పు నేను 75 అంట. నువ్వు 5 మిస్ చేసి. హల్లెలూయా. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాం గారిని పిలిచినప్పుడు ఆయన వయసు ఎంత అయ్యా అంటే 75 సంవత్సరాలు. మరలా రెండోసారి 22వ అధ్యాయం సంగతులన్నీ అయిపోయిన తర్వాత అబ్రాహాం గారిని దేవుడు పరిశోధన చేశాడన్న. నోటి వెళ్ళి ఏదైతే స్తోత్రం చెల్లిద్దాం.
దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎన్ని బయలుదేరుతాం కదా అనుకుంటారు. నేను కాదు ఇది, నా సూపు కాదు ఇది. మొదలు పెట్టిన తర్వాత పరిశుద్ధాత్ముడు చూస్తుంటాడు, జాగ్రత్త ఉండమని చెప్తా. అందుకే హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరలా అబ్రహాం గారికి పిల్లల్ని ఇచ్చినప్పుడు వయసు ఎంత? అడి చెప్పండి. 100 సంవత్సరాలు. అబ్రహాం గారిని పరిశోధన చేసినప్పుడు వయసు ఎంత? 130 సంవత్సరాలు. అనగా ఈ యొక్క ఇస్సాకు గారికి సుమారుగా 30 సంవత్సరాల వయసు. అంటే అబ్రహాం గారి వయసు ఎంత అప్పుడు? 100. మొట్టమొదటి పిలిచినప్పటికీ రెండోసారి పిలిచినప్పటికీ మధ్య వ్యవధి ఎంత? 55 సంవత్సరాలు. అదవుతుందండి. 75వ ఏట పిలిచాడు, లోబడిపోయి వెళ్ళాడు. కుమారుడు 100 సంవత్సరాలు పిలిచాడు, అంటే 25 సంవత్సరాలు. కుమారుడు సుమారు వయసు 30 వచ్చినప్పుడు, అంటే 30 + 25 55 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహామా, ఈ సంగతులైన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా ఆయన తీసుకొని నేను ఆత్మని చెప్పలేదుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చూపించే దేశంలోకి వెళ్ళి, ఆ కొండ మీదకి వెళ్ళి నీ కుమారుని బలి ఇచ్చి బూడి చేయమని చెప్పేశాడు. హల్లెలూయా. కాలిస్తే మిగిలేదు ఏంటండి? బూడిదే కదా. కానీ అబ్రహాము, అయ్యో 100 సంవత్సరాలకి ఇచ్చావు కదా ఆయన ఏడ్చాడా? ఏడవలేదు. ఇవన్నీ మనకి చెప్పి టైం వేసాడు, నాకు ఇష్టం లేదు. ఏడవలేదు, ఆయన బాధపడలేదు. వెంటనే ఆలస్యం చేయకుండా పనివారిని తీసుకున్నాడు, దాని వల్ల కావాల్సిన కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, ఇంకేం తీసుకున్నాడు? నిప్పు తీసుకున్నాడు, ఇంకేం తీసుకున్నాడు? అది చెప్పండి. దేవునికి స్తోత్రం. కట్టెలు, కత్తి, నిప్పు, ఇంకా కుమారుని తీసుకుని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గాడిని గంటలు కట్టి పనివాళ్ళని తీసుకుని ఆ దేశంలోకి వెళ్ళారండి. 3 దినాల ప్రయాణం చేశాడు. చేశాడా? ఎన్ని రోజులు చేశాడు? అంతేనా? ఉందా? 3 అని చెప్తున్నాను. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ దేశం వెళ్ళాడు. అబ్బాయి మీరు ఎక్కడ ఉండండి, దేవుడు ఆ కొండ మీదకి వెళ్ళి బలి ఇచ్చిరమ్మని చెప్పన్నాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టింది? హలో, కొండ దగ్గరికి వెళ్ళాలి. 3 రోజులు పోతున్నాడు అండి. నీళ్ళు తాగిండా? ఆహారం తీసుకున్నట్టు ఏమైనా ఉందా అక్కడ? వస్తుండి దేవుని బిడ్డలారా, యవ్వనస్తుడైన కుమారుడు తీసుకొని 130 సంవత్సరాలు సుమారు వయసులో ముసలాయన కుమారుడు తీసుకుని కుమారుడు తగలబెట్టే కట్టెలు కుమారుడు నెత్తి మీద పెట్టి ఇద్దరు కలిసి సంభాషణ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. వెళ్తుండగా హల్లెలూయా, కొండ మీద ఎక్కేటప్పుడు బరువు వేసుకుని ఎక్కడం తేలిక, బరువు వేసుకుని దిగడం తేలిక? గట్టిగా చెప్పరాదండి. ఎక్కడం తేలిక, దిగడం తేలిక. మీకు మాకు 2 బకెట్లు పట్టుకుని పైనుంచి దిగమని చెప్పాలి మెట్ల మీద నుంచి, ఒక 5 అంతస్తులు. మీరు చెప్పండి, ఎక్కడం తేలిక, దిగడం తేలిక? చెప్పరాదండి. మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాము అయ్యారండి. మేము ఏ పని చేసాము అసలు అంటారు కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పనులు చేయాలని చెప్పేది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అమ్మగారికి స్ట్రోక్ వచ్చినప్పుడు 5 అంతస్తులో పెట్టారు. లిఫ్ట్ కంటే ముందు కిందకు పరిగెట్టుకు వచ్చేవాడిని, లిఫ్ట్ కంటే ముందు పైకి వెళ్ళేవాడిని. 5 రోజులే తిరిగాను కానీ 100 కిలోలు 50 కిలోలు అయినా కేవలం 5 రోజులు. అది ఎక్కి దిగితే ఉండే పరిస్థితి ఏంటో తెలిసింది. మనం కింద నడుచుకుంటాను, ఎక్కడం తేలిక, దిగడం తేలిక అని చెప్తున్నారు. ఎక్కడం కష్టమే, దిగడం కష్టమే. ఆ 2 చేస్తే తెలిసింది మీకు. బరువు వేసుకుని ఆ బరువు ఒక్కోసారి
కొండ మెట్లు కాదండి, అవి మెట్లు అయితే ఒక్కొక్కటి దిగుతుంటాం. కొండ ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారేమో సమానంగా ఉంటుంది. ఆ సమానంగా ఉన్న చోట కాలేసినా అప్పుడు పరిగెట్టాల్సి వస్తుంది. ఆ పరుగును ఒకవేళ ఆపుకోలేకపోతే జర్రం జారుతాము. ఈ బరువే మీద పడుద్ది, ఈ బరువే మనిషి మీద పడుద్ది. కొన్నిసార్లు మెట్లు ఎక్కేటప్పుడు సైతం కూడా ఒక్కలు ఇరిగిపోయిన సందర్భాలు, కాళ్ళు ఇరిగిన సందర్భాలు నేను చాలా చూసా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడం కష్టమే, దిగడం కూడా కష్టం. 40 రోజులు ఉపవాసం ఉండి 2 పలకలను పట్టుకొని మోషే గారు దిగి వస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవన్నీ కూడా ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తేనే అర్థమవుతాయి. కానీ ఎక్కడం తేలిక, దిగడం తేలిక అన్నట్టుగానే ఉంటుంది. మాట చెప్పడం కాదు. ఎందుకు మన చర్చి పైకి 2 బకెట్లో పట్టుకొని 5-10 లీటర్లు 10 లీటర్ల బకెట్ తీసుకొని ఒక 3 సార్లు ఎక్కి 3 సార్లు దిగిరండి, తెలుసుద్ది మీకు. వామ్మో, ఏం కనపడతాయి? పట్టపగులే సుక్కలు కనపడతాయండి. మా తల్లుడికి పట్టపగులు అసలు మామూలుగానే కనపడుతుంటాయండి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంత వయసులో కూడా ఏమీ తినకుండా బయలుదేరి వెళుతుంటుండగా నా తండ్రి అని పిలిచాడు. ఏమి నా కుమారుడా అని అడిగాడు. అడిగితే దహన బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పుంది, కత్తుంది, అన్నీ ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రెపిల్ల లేదు నానా అని అడిగాడు. ఏమి అసలు క్షణం సమయం తీసుకోకుండా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు నానా అని చెప్పి అడిగాడు. ఎంత విశ్వాసంతో ఉన్నాడో, హల్లెలూయా, ఎంత దేవుని మీద ఆనుకుని ఉన్నాడో. ఎందుకో తెలుసా? హెబ్రీ గ్రంథకర్త రాసిన మాటలు బట్టి చూస్తే, ఎవడు ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవిస్తారని చెప్పని దేవుడు విన్నాడో, సంతోషంతో అంగీకరించాడో. ఎవరు ఆ వాగ్దానం చేసింది? దేవుడు. ఎవరికి చేశాడు? అబ్రహాముకి చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు వలనైనదే నీ సంతాన వరమని ఎవరిని గురించి చెప్పబడిందో ఆ ఇస్సాకునే ఫలిస్తే ఎక్కడి నుంచి వస్తారు అసలు పిల్లలు? ఆ ఇస్సాకునే దేవుడు తీసేసుకుని నీకు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారండి? కాబట్టి మృతుల సైతాన్ని కూడా లేపగలిగిన సమర్థుడని చెప్పని నమ్మి అసలు ఏ మాత్రం ఆలోచన చేయలేదండి. దేవుని మాటకు భయపడటం, అంతే. భయపడటం అంటే చెప్పింది చెప్పినట్లుగా చేయడమే. అది అక్క ఒకసారి చప్పట్లు కొట్టండి. నేను చెప్పినా అని చెప్పండి. నాకు చేయొచ్చు పెట్టండి. ఏది ఇది చేయాలి, చప్పట్లు కొట్టండి. సబ్బు చప్పట్లు కొడతానంటే చప్పట్లు కొడితే గుండెలో రాదంట. గట్టి కొట్టండి. ఏదైనా తప్పైనా ఒప్పైనా గట్టిగా చెప్పాలి. మునిగిన పక్కన నన్ను అడగండి, ఏమన్నా అని చెప్పింది నీకు అర్థమైంది అసలు చెప్పు. మమత ఆంటీయా అక్క వద్దని చెప్పింది అర్థమైందా? పుట్టిందని చెప్పని చెప్తున్నావా? ఏం చెప్పింది చెప్పు. చెప్పింది చేయమని చెప్పు. ఎవరు చెప్పింది? ఉందా? నువ్వు అనుకున్నావు. చేతులెత్తి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పింది చేయడమే. ఎంతమంది చెప్పింది చేసేవాడు ఉన్నారు? చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. అదే పగిలిపోతుంది. చెప్పింది దేవుడు చెప్పినట్టుగా చేసేవాడు స్తోత్రం చెల్లించండి. అంటే దేవుడు అంటే ఏం లేదండి మీకు ఇప్పుడు. ఇంకా ఏం చెప్పాల్సిన పని లేదు కదా. దేవునికి భయపడటం అంటే చెప్పింది చేయడమే. 10 గంటలకు రమ్మంటే 12 గంటలకు రావడం దేవుడికి భయపడటం కాదు. దాకా చెప్తున్నారా? నువ్వు వచ్చిన దాకా అంతే. దేవుని కూడా దేవుడు చెప్తూనే ఉంటుంటాడు. నిన్ను సరిచేయడమే దైవజనుడి పని. దేవునికి స్తోత్రం. వీడిని విన్నా వినకపోయినా, అంగీకరించకపోయినా చెప్తూనే ఉంటుంటాడు. ప్రతి వారం చెప్తుంటారు. నువ్వు సరయ్యేంత వరకు కూడా ఈ లోపల పోయినావు అనుకో, చెప్పిన మాట ఒక్క మాట కూడా ఏం లేదు, పో అని చెప్పి అంటాడు. ఎక్కడికి? అది కూడా నిత్యమే ఉంటుంది. ఇది నిత్యం ఉంటుంది, అది కూడా నిత్యం ఉంటుంది. కాబట్టి నీవే కోరుకునేది దాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మనిషిగా చూస్తుంటారు. ఇది దేవుని వాక్కు, ఇది దేవుని మాట అనే ఆలోచన ప్రతి ఒక్కరూ కలిగి ఆ మాటలు స్వీకరించాలి. కానీ మా అయ్యగారేగా, మీ అయ్యగారంటే మీ ఇంట్లో జీతగాడా, మీ పనోడా,
ఏమండి, దేవుని సేవకుడుగా మాట తీసుకుంటే నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావో అంతకాలం నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవనే సత్యాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి భయపడటం అంటే దేవుడు చెప్పింది చేయటమే. అది నీకు కష్టంగా ఉంటుంది. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమమ్మా, నీకు ఒకగానొక కుమారుడు అనగా అని ఎవరంటండి? ఎవరంట? నీవు ప్రేమించు ఇస్సాకు. అబ్బా, నీవు ప్రేమించేదాన్ని ఇస్తావా? చెప్పండి. నీవు ప్రేమించేదాన్ని నువ్వు దేవుని కోసం ఇస్తావా? ఇస్తావా? జుట్టుకు రంగు వేయకుండా ఉండలేకపోతున్నావు, ఇంకేమిస్తావు? నువ్వు ఊటిగా అడుగుతావు, కాపడ్డా పర్వాలేదు. వేషధారణలో ఇది ఒకటి గవర్నమెంట్. మనం రంగు వేసుకోకుండా ఉండలేకపోతున్నాం. ఏంటంటే యవనస్తులాగా కనపడను. రంగు మారితే సరిపోతుందా? బాగా పెట్టుకోతున్నాను. మీకే కాదు, అందరూ చాలామంది ఉంటారు. అందరిని ఉద్దేశించి చెప్పబడే మాట. దేవునికి మనం అర్పించాల్సింది అది. నీవు ప్రేమిస్తున్నావే, నీ జుట్టును బాగా ప్రేమిస్తున్నావు. నీ జుట్టు కోసం ఎంత నూనె పెడతారండి? ఎన్ని షాంపూలు వాడతారు? ఆ షాంపూ వాడి, ఈ షాంపూ వాడి, జుట్టు బాగా పెరుగుద్ది, జుట్టు రాలిపోదు, డాండ్రూఫ్ పోద్ది, అది పోద్ది, ఇది పోద్ది అంటే మొత్తం చేసి మొత్తం కూడా ఏమో చేస్తున్నాడు. హల్లెలూయా. ఏది ప్రేమిస్తావో దాన్ని దేవునికి ఇచ్చేయాలంట. ఏదైనా సరే దేవుడు. హల్లెలూయా. నీవు ప్రేమించేది దేవునికి కావాలి. నీవు ప్రేమించేది దేవునికి ఇస్తే నువ్వు దేవునికి భయపడినాడు. ఇస్సాకుని దేవుడు ఏం చేస్తున్నాడండి? తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇస్సాకును తండ్రి బహుగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే ఇస్సాకుని చంపేయమని చెప్పానంటే ఎవరి వల్ల ఉంటుంది అసలు? నీవు ప్రేమించేదాన్ని దేవుని కోసం వదులుకుంటావా? ప్రపంచ భక్తులు 14 మంది అధ్యక్షులకు ప్రార్థన చేస్తున్న భక్తులు, ఒక మంచి ఆటగాడాయి. బాబు, నేను హాకీని విడిచిపెట్టేస్తావని అడిగాడు. అబ్బా, నాకు చాలా కష్టమయ్యా అని చెప్పాను. సరే, నీ కోసం విడిచిపెట్టేస్తాను. హల్లెలూయా. ఆయనకు ఒక మంచి లవర్ ఉండేది. నా కోసం నీ లవర్ని విడిచిపెట్టేస్తావా అని అడిగాడు. ఎవరో తెలుసుగా మీకు? హలో, తెలుసామా? 14 మంది అధ్యక్షుడికి ప్రార్థన చేశాడంటే ఎలగాలి అసలు. అధ్యక్షులు ఎక్కడ ఉంటారు? ఏ దేశానికి అధ్యక్షులు ఉంటారు? అమెరికా అధ్యక్షుడు 14 మందికి ఆయన ప్రార్థన చేశాడు. విల్లీ గ్రహం గారు అండి. విల్లీ గ్రహం గారు ఆయన ఎవరు పరంగా ఉన్నాడు? ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని నా కోసం విడిచిపెడతావా అన్నాడు. అలా కాదయ్యా అన్నాడు. రోజాడాడు. నీకు ఎంతకంటే గొప్పదని నేను చేస్తాను అన్నాడు. హల్లెలూయా. విడిచిపెట్టేశాడు. మొట్టమొదటి బేస్బాల్ ఆడాడు. హాకీ అన్నట్టు బేస్బాల్. విడిచిపెట్టేస్తానయ్యా అన్నాడు. తన లవర్ని విడిచిపెట్టేశాడు. మూడోది ఇంకోటి ఏదో మర్చిపోయిన దేవుడు 3 విడిచిపెట్టేశాడు. ప్రభు కోసం విడిచిపెట్టాడు. ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో వచ్చాడు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేయండి. ఆయనే విల్లీ గ్రహం గారు. 14 మంది అమెరికా అధ్యక్షులకు ప్రార్థన చేశాడు. గడిచిన సంవత్సరం 19 సంవత్సరాలు చనిపోయారు. అర్థమవుతుందండి? ప్రేమించేదాన్ని దేవునికి ఇవ్వటమే దేవునికి భయపడటం. రాసుకొని కావాలండి. ప్రేమించేదాన్ని ఇవ్వాలి. మనకు కష్టమైనవి కాదు. ఇవేవి లాభకరంగా ఉన్నాయో సమస్తాన్ని నష్టపరుచుకొని దేవుతానండి. ఏది? హల్లెలూయా.
చూస్తున్నట్టు వెళ్ళిపోతున్నాయి అసలు. అదేంటి నాకు అర్థం కావట్లేదు. కారం తీసుకొచ్చి కొట్టా కారం చాలా ఖరీదు ఉన్నాయి కానీ అంటారు. తెలివి చాలా ఎక్కువ మీకు. ఏదైనా స్తోత్రం చేయండి. బాగా కూర్చుంటారు ఏడకొచ్చి నిద్రపోవడం. తలుపు తీయండి బాబు. హల్లెలూయా. ప్రేమించేదాన్ని విడిచిపెట్టుకోలేవు, కానీ నా దేవుని కొరకు నేను విడిచిపెడితే అప్పుడు నువ్వు ఆయనకి భయపడిన దాను, భయపడిన వాడు. ఈ జీవితంలో బ్రతికినంతకాలం కూడా భయపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటే ఆయన చూస్తున్నాడు. కానీ నేను ఆపు అని చెప్పాను. హల్లెలూయా. అబ్రహాం గారిని నటించలేదు. నిద్రపోకుండా నిద్రపోనట్టు ఏమి నాకు నా దేవునికి స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. ప్రభు నాకు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రేమించి ఇస్సాకును నాకు ఇస్తావా అని అడిగాడు. అయ్యా ఇస్తాను. గబగబా తీసుకున్నాడు, వెళ్ళాడు. కత్తి ఎత్తనే వెంటనే ఆ కత్తి కింద పడితే ఏమైపోతుంది అసలు? ఊరినాయి. నాకు అనిపిస్తుంది దేవుడు కూడా ఊహించలేదండి అసలు. అబ్రహాం గారు అందుకే చెప్పాడు, ఇందు మూలముగా నీవు నాకు భయపడువాడు అని. ఏమని? భయపడువాడు అని నాకు కనబడింది. హల్లెలూయా. ఎందుమూలంగా? కుమారుని పని ఇవ్వడానికి. నువ్వు ఎంత సాహసించు మాము. ఇంకా అసలు ఏమైనా ఉందా? నేను గునుక నిద్రపోకుండా ఉండి చూసేవాడిని కాబట్టి వాడు బతికాడు. కానీ నేను ఒకవాడు నిద్రపోయినట్టు నేను కూడా కన్ను వేసినట్టయితే దాక్షిణ్యం చంపి నాకు పెద్ద పని పెట్టేవాడు కదా నాయన అనుకుని ఉంటాడు దేవుడు. అందుకే నీవు నాకు భయపడవాడు అని ఇందు మూలంగా నాకు కనబడింది. హల్లెలూయా. 55 సంవత్సరాల తర్వాత కూడా అబ్రహాం గారు ఈ విశ్వాసంలో చెప్పండి, విశ్వాసంలో తేడా కనబడిందంటే ఆ రోజున దేవుడు కనబడకుండా ఆయన ఎవరవా అనిపించాడు. అయ్యా ఎవరు? నేనే దేవుడిని చెప్పాను. దేవుడు ఏంటయ్యా? నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ స్వజనాంగాన్ని, నీ బంధువులు, నీ తండ్రి అందరూ విడిచిపెట్టు, వెళ్ళిపో, నేను చూపించే దేశానికి. ఎంత దూరం ఉంటుంది? ఎందుకు? ఏమి ప్రశ్న లేవు దేవుడు బిడ్డ. ఎక్కడ కూడా అయితే కుమారుడికి ఎందుకయ్యా వీడి ద్వారా నాకు ఆశీర్వాదాలు ఇస్తానన్నావుగా నాయన, ఈడే కావాలా, ఈడే కనపడ్డాడా అని దేవుడికి చెప్పలేదు. దేవుడు ఒకగానొక కుమారుడు, ప్రేమించే కుమారుడు. ఈరోజు నువ్వు ప్రేమించేది ఏదైనా సరే నువ్వు ఇస్తేనే నువ్వు ఆయనకి భయపడ్డాడు. వాక్యం ద్వారా పలుసార్లు మాట్లాడుతుంది. ఎన్నిసార్లు పెడచెవిని పెడుతున్నావు. దేవుడు అంటే భయం ఉంటే నిజంగా దేవుని కొరకు నువ్వు త్యాగం చేయలేవా? విడిచిపెట్టలేకపోతే దేవునికి భయపడినట్టని ఎవరు తెలుసుకోవాలని? ఎంతకాలం నువ్వు మోసపుచ్చుకుంటావు? ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? నిద్రపోయి లేపండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. 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 ఏం చేయు మొత్తం చెల్లించడా కూడా కట్టలేకపోతుంది. 1 గంటకు అన్నాగా 4 గురించి చేయాలని దోస్తున్నారు. చేతులకి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి భయపడడం అనగా ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఆలస్యం చేయకుండా చేయడమే. ఎప్పుడూ కాదండి. ఇష్టం ఉన్నప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఏదో అయిపోయిన తర్వాత సైజ్ అంతా చేస్తాను. ఈ తర్వాత ఇప్పుడేనా ఇంకా చాలా ఉంది. అంత అయిపోయిన తర్వాత లోపలంతా అనిపించిన తర్వాత అయిపోయేటప్పుడు అనుకుంటే కుదరదు. ఎప్పుడు నీకు దేవుని స్వరం వినపడదు, ఎప్పుడు దైవజనుడు నోటి మాట వచ్చిందో నాటి నుంచి నువ్వు ప్రారంభిస్తే అప్పుడు ఆయనకు భయపడిన దానువు వాడు అనే విషయాన్ని వాక్యాన్ని బట్టి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవునికి భయపడదు. భక్తి అంటే ఏంటి? అడిగితే నేను ముందు కూర్చొని అసలు అమ్మాయి అంటది, చెప్పు నువ్వు చెప్పేది కరెక్ట్గా చెప్ప పోలా చెప్పరాదు.
చెప్పు చెప్పమ్మా. భక్తి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6వ అధ్యాయం చదువు. 12 అమ్మా. దానియేలు ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. క్షమించండి, 23వ వచనం. 6:23 దానియేలు. మైక్లో చదువు. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చేతులు పైకెత్తుదాం. ముందు హలో, చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు కూడా ఒక గొప్ప పరీక్ష వచ్చింది. ఒక్క నెల దినాలు 30 దినాలు రాజుకు తప్ప ఏ వ్యక్తికి కానీ, పిల్లలైనా భార్య అయినా తన భర్తకు కానీ తండ్రికి కానీ చెప్పుకోకూడదు. ఏ అవసరం ఉన్నా రాజుగారికే విన్నవించుకొని శాసనం చేశారు. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పేదవాడిని సిద్ధం చేసి రాజుగారు 100,000తో ముద్రింపబడి శాసనం చేశారు. హల్లెలూయా. ఎందుకంటే దానియేలు ఎలాంటోడంటే వరిగడ్డి ముందు కూర్చున్నటువంటి కుక్కలంటోడు లాగా ఉన్నాడు. హల్లెలూయా. కుక్క వరిగడ్డి తిందో, ఒకవేళ ధూళ్ళు ఏదైనా తింటాకు వచ్చినా తిననియ్యదు. వాటిని వెదుగుతూ ఉంటారు, అరుస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటారు. అలానే దానియేలు కూడా లంచం తీసుకోడు, తీసుకునే వాళ్ళని కూడా తీసుకునని. ఆ రాజ్యంలో బబులోను సంస్థను అంతటి మీద ఒక 3 అధ్యక్షులు ఉన్నారు. ఈ ఖజానా చూసేవాళ్ళు 3 ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు. ఆ 3లో 2 పైన ప్రముఖుడు అనమాట. అందరికీ కూడాను ఆయన పై సంతకం చేసేది. ఏమైంది బాబు, ఇదేంటి ఇచ్చింది ఎంత? ₹1,00,000 ఇచ్చిన, ఇదిగో 9,999, ఇంకో రూపాయి ఏది చెప్పి అడుగుతున్నాడు. రూపాయి కూడా చెప్పాలా అని చెప్పి అన్నట్టుగా అడుగుతున్నాడు. 99,999 చెప్తుంటే ₹1 ఏముందయ్యా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. అది కూడా చెప్పాల్సిందే అని అడుగుతున్నాడు. ఎట్ట రేపేయాలి అని చెప్పని ప్రణాళిక చేశారు దేవుని బిడ్డలారా. ఈ దానియేలు గారిని ఎలా పట్టుకోవాలి? ఒక్క దేవుని విషయంలో తప్ప, తన భక్తి విషయంలో తప్ప దేంట్లో దొరకడండి. అబ్బా, చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దానియేలు గారికి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. దానియేలు గారి భక్తి మనకు కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఎట్టండి వెయ్యాలి అన్న దేవుని బిడ్డలారా. దానియేలు గారి దేవుడే మన దేవుడు, నీ నా దేవుడు. యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా ఉండే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అందరికీ మేలు చేస్తాడు. మనకి మేలు ఎందుకు జరగట్లేదంటే యథార్థతను విడిచిపెట్టేస్తున్నాం. హల్లెలూయా. ఈ దానియేలు భక్తుని దేవుని బిడ్డలారా, అక్కడ లాభం లేదు భక్తి విషయంలో తప్ప ఎక్కడ దొరకదని చెప్పని ఈ పన్నాగం చేసి రాజుగారికి దండం పెట్టుకోవాలి, రాజుగారికే చెప్పుకోవాలి, రాజుగారికే విన్నవించుకోవాలి, ఎవరికి విన్నవించుకోకూడదని చెప్పారు. హల్లెలూయా. ఇటు శాస్త్రం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్న విధాప్రకారం ఆయనకు అలవాటు ఉంది. ఎన్నిసార్లు అంటండి? 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు. యెరూషలేము తన యొక్క గది కిటికీలు తెరచి, ఆ యెరూషలేము తట్టు గది కిటికీలు తెరచి దాని వైపు చూసుకుంటూ దేవా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు మరో నుంచి మాదేవులు పార్టీలు అందరూ కూడా అసలు ఆయన చేసిన వాడు చేసిన శాసనమే. అందుకు ఆ రోజున యూదులు చంపడం వరకు ఆమె చేసిన ఎత్తుగడ లాగానే ఈయన కూడా దానియేలు పట్టుకున్న వరకు ఎత్తుగడి. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు పట్టుకున్నాను. అయ్యా, నువ్వు శాసనం చేసావు, అది వాస్తవం. మిమ్ములే కానీ మీ శాసనాన్నే కానీ ఇదిగో ఈ దానిని లక్ష్య పెట్టలేదయ్యా. పట్టుకున్నాం, నీకు చెప్పకుండా దేవుడు ప్రార్థన చేస్తాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, రోజు చూసి ఆకలి తీసుకుని వచ్చినవయ్యా అని చెప్పన్నారు.
దానియేలు గారి సంగతి రాజుగారికి తెలుసు. అబ్బా నువ్వు గాను ఇరుక్కుంటావని దానియేలా అని అనుకున్నాడు. ఏ రకంగా దానియేలు తప్పించాలని రాజు ప్రయత్నం చేసిన రాజుగారు సంతకం చేసిన తర్వాత దాన్ని కొట్టివేయటం ఎవడ తనం కూడా కాదు. రాజుగారు వల్ల కూడా చాలా బాధపడ్డాడు. చాలా తప్పించాలని చాలా ప్రయత్నం చేశాడు కానీ కుదరలేదు అసలు. హల్లెలూయా. ఏం చేస్తున్నా? ఏం చేసావు? ఏం చేస్తున్నావు? వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పరా? స్తోత్రం చెప్పరా? హల్లెలూయా అంటే ఏం చెప్పాలి? దేవుని స్తోత్రం అనరే? హల్లెలూయా గట్టిగా దేవునికి స్తోత్రం. వెళ్ళిపోతాడు చిన్నంగా. చేతులెత్తి మరొకసారి స్తోత్రం చేయలేదా? చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అయ్యా రాజుగారు శాసనం రద్దు చేయడం కుదురుందా అని చెప్పి మళ్ళీ రాజుగారితో అడిగిస్తా ఉన్నారు. లేదు నాయన ఇది స్థిరం, ఇదంతే మాదీయులకి పారసీకులకి ఈ సంగతి ఎవరి చేత కాదు అని చెప్పి ఇదిగో ఈ దానియేలు గారు పట్టుబడ్డాడు. మరి ఏంటి సంగతి? లాభం లేదని తీసుకెళ్ళి సింహార్గంలో పడేశారు. సింహార్గంలో ఆ రాత్రంతా కూడా రాజుగారికి నిద్ర పట్టలేదు. ఏదైనా గోడ మనకు కూడా ఏదైనా ఇరిటేషన్ ఉన్నప్పుడు గోడ అని చెప్పి అంటారు చూసారు. అట్లా నాట్యాలు వాయిద్యం రాజ ఆస్థానంలో లేక ఆ యొక్క రాజకోటలో లేకపోతే అంతఃపురంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. 24 గంటలు కూడా జరుగుతూనే ఉంటాయి. అయిపోతుంటాయి, జరుగుతూ ఉంటాయి. అలా చేస్తుంటారు. ఆ శబ్దాలు ఇది చాలా బాధ కలిగించే పరిస్థితి వచ్చేసరికి ఎవరన్నా ఎన్ని ఆపేమని చెప్పండి చెప్పాను. ప్రశాంతంగా ఎప్పుడు తెల్లారుద్దా వస్తుంది. దీనికి తెల్లారాలని చెప్పినట్టే తెల్లారుద్దా అండి? తెల్లారుద్దా? ఏం చేస్తున్నావు? ప్రసంగం చేస్తావా? అరేంటి చెప్పేది టైం విడదాడా? ఎప్పుడు తెల్లారద్దు? తెల్లారట్లేదు, లాభం లేదండి. ఇంకా చీకటి ఉండగానే గబగబా లేచి ఎవరండి వెళ్ళని? రాజు వెళ్తాడు? అసలు వెళతాడండి? వెళ్ళడు. అరే ఆ గోలో ఉన్నాడో లేదో దాన్ని చూసినామన్నాను కానీ రాజు స్వయంగా వెళ్తున్నాడు. కారణం ఏంటంటే దానియేలు దేవునికి భయపడేవాడని, దేవుని ఎందుకు భక్తి కలిగిన వాడని తెలిసి తప్పకు వెళ్ళి జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని నువ్వు రక్షించగలిగేనా అని పిలిస్తే చేసిందంతా చేశావు, ఏమేలా ఎక్కేలాగా వచ్చి దైవం కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు అంటున్నావు అన్నాడా? మనమైతే ఇంకా వంకర తీసి 4-5 సార్లు అంటాం. కానీ ఆయన ఒకటే ఒక మాట, రాజు చిరకాలం జీవించుగా. రాజా నేను నా దేవుని ఎదుట నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఏ హాని కలగకుండా వాటి నోళ్ళు గురించి రాజా నీ ఎదురు కూడా నేను పాపం చేసిన వాడు కాను కదా. అబ్బా ఎంత చక్కటి మాట, నాకు చాలా ఇష్టం అసలు. దేవుని కూడా ఎన్నిసార్లు చదువుకుంటాను. హల్లెలూయా. నీ ఎదురు కూడా నేను పాపం చేసిన వాడు కాదు కదయ్యా అని చెప్పండి. వెంటనే దేవుని కూడా ఎవరక్కడ అన్నాడు? అయ్యా చెప్తామని చెప్పి దాన్ని బయట తీసుకురంటారు అని చెప్పండి. దాన్ని గారు బయటికి తీసుకుని అక్కడ అంటున్నాడు అనమాట. అన్నమాట చదవండి 23వ వచనం చదవండి. రాజు ఇందును కూర్చు ఎత్తి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీడిన ఆజ్ఞేయగా పట్టణములు దానియేలు బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. చేతులెత్తి స్తోత్రం చెల్లిదా? అతడు ఎవరు ఏంటంటే భక్తి మనకి మరి పాడబోతున్నాడు. పోయి తీస్తాడు, చెప్పుడు తీస్తాడు, చంద్రబాబు స్తోత్రం అయిపోతారా? ఎంతమంది తెచ్చుకుంటారు ఆనకాలు పోతాడు. అంతమంది లేని అందరూ కాదు. ఎప్పుడు మననండి దేవుడు పెట్టాడు, మనుషులు చేసింది దేవుడు పెట్టి. ఇదేదో నాకు అర్థం కాదు.
మా ఊరిలో ఆచారం ఉండేది. ఒక నాయుడు గృహంలో మా పంతులు గారు, ఆయన బ్రాహ్మణ్ అనమాట, కిరాయికి ఉండేవాడు. ఆ బేపర పంతులు గారు ఈ వచ్చిందంటే ఉగాది వచ్చిందంటే పచ్చళ్ళు అవి చేసేవాడు. ఈ దేవుడి పెళ్ళి వచ్చిందంటే వాళ్ళే పాలతో తయారు చేసి బెల్లం చేసి తాగండి అని పిల్లగాడికి పోసేవాడు. చేసిన పిల్లలకి మాకు వద్దు అని చెప్పి అంటుండే. ఇప్పుడు నీకేమైతే తాగరాదరా అని చెప్పని అంటుండేవాడు. నేను తాగదు అసలు తాగొద్దు అసలు. ఆ దేవుడు జీవం కలిగిన దేవుడు అని చెప్పి దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాదు. అదేనయ్యా, పంతులు గారు చచ్చిపోయారు కానీ ఆ ఇంటోడు మాత్రం అందరూ రక్షణ పొందారు. నాయుడు దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. అదేనయ్యా, ప్రభువు నమ్ముకున్నారు. వారి పిల్లలు, వారి మగ పిల్లలు ఇద్దరు, ఆడపిల్ల ఒక అమ్మాయి, అందరూ ప్రభువు నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. అదేనయ్యా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నవాడు. పంతులు గారు పిల్లలు ఉండేవాళ్ళు. అంత చిన్నపిల్లలైనా కానీ మేము పత్రం ఇచ్చేవాళ్ళం, పత్రం పెట్టేవాళ్ళు. ఏ పత్రమే? ఏపోత పత్రమే. ఉగాదికి అవి మేము తినమని చెప్పానేవాడు. అబ్బాయి సి అని చెప్పాడు. మరి మేము తినేదాన్ని సి అంటారా ఏంటా అని చెప్పని మనం మరి పాపాలు వచ్చేసేయాలి. అంతరంగంలో చూసి గాయము చేయు దెబ్బలట, అంతరంగంలో చూసి హృదయంలో ఉన్న చెడుతనాన్ని తొలగిపోయాయి. అసలు దేవునికి స్తోత్రం కలుగును కాక. వాడు చీ అన్నా చే అన్నా వాడు రక్షణ పొందేదాకా వాడి కోసం ప్రార్థన చేసాం. దేవుడు ఆ కుటుంబాన్ని అందరికీ రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొన్నిసార్లు నువ్వు దూషింపబడవచ్చు, ద్వేషింపబడవచ్చు. ఇక్కడైతే తీసుకొచ్చి సింహాల బోన్లో పడేశారు. చక్కగా సింహాల బోనైనాను సంతోషముగా రాజు చెప్తున్నాడు. ఏంటిదండి? ఆయన రక్షించింది ఏంటంట? దానియేలును రక్షించింది ఏంటండి? సింహాల గురించి రక్షించింది ఏంటంట? హల్లెలూయా. దేవుని యందు భక్తి గలవాడైనందున నువ్వు రక్షింపబడ్డావు. ఏ హాని కలగకుండా, సింహాల ద్వారా నీకు హాని కలగకుండా నువ్వు క్షేమంగా ఉండగలిగావు. అలానే మనకి క్షేమం కలగట్లేదు, బాధలు వస్తున్నాయి, కష్టాలు కలుగుతున్నాయి, అన్నీ కలుగుతున్నాయి. కారణం ఏంటంటే మనం ఇష్టం వచ్చినప్పుడు మారిపోతూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత మా విగ్రహార్పితమైంది కానీ, విగ్రహారాధన కానీ, ఇతర దేవీ దేవతలకు కానీ ఎంత మాత్రం కూడా ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి వీళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది ఇళ్ల ముందు ముగ్గులు వేస్తూ ఉన్నారు. ఇళ్ల ముందు ముగ్గులు వేస్తున్నారు. అది కూడా చేయకూడదు. అంటే నువ్వు ఈ భారతదేశంలో భూమిని ఎంతమందిని మాకు భూదేవత, ఆ భూదేవత కంట ఏం చేయాలంట? ఉదయాన్నే కల్లాపు చల్లి, ఉదయాన్నే ముగ్గులేసి ఆమెను ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఇది వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆచారం. దేవుని పిల్లలుగా మనం చెయ్యలే. అది కూడా ఒక విగ్రహారాధన. హల్లెలూయా. ఈ ముగ్గు ఎంత అందంగా ఉంది, అది వేసిన అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది. అర్థమైందండి? ముగ్గులో మోహం ఉంటుందట. ముగ్గులో చెప్పండి, మోహం ఉంటుందట, ఉచ్చాటన ఉంటుందట. ముగ్గులో సహజంగా ముగ్గురు ఇలా వేస్తుంటారు, కానీ కుడి నుంచి ఎడమకు వేయాలి. ముగ్గు వేయాల్సిన పద్ధతి అది ఎవరికి రాదు. అది ఎడచే వాటంలో కూడా వేస్తుంటారు, కానీ హల్లెలూయా, కానీ ఇలా వేస్తుంటారు. దేవునికి స్తోత్రం. ముగ్గులో మోహం ఉంటుంది. ఈ ముగ్గు ఎంత అందంగా వేసింది అసలు. ఆ పిల్ల ఎవరు వేస్తారు? ఆంటీనా, అమ్మాయా, ఎవరు వేస్తారు? సూపర్, ఆమెను చూడాలనిపిస్తుంది. అదవుతుందండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ముగ్గులు వేయకూడదు. ఈ అమ్మాయి వేస్తుంది, చెప్పిన ఆమె కోసం వేస్తున్నా, కిరాయి వేయమంది, ఏం చేస్తాను ఆమె కోసం నాకు పిచ్చికి ఎవరికి చెప్తాను. పిచ్చికి ఎవరికి గీసినా, ఏంటికి ఎవరికి గీసినా నువ్వు వేయడానికి వీలేదని చెప్పేది.
చేతులెత్తి స్తోత్రం చేయండి. అతనావా ఇంకా అతనువా పగిలిపోతాయి అసలు అంతే. చేతులెత్తి స్తోత్రం చేయండి. అయ్యగారు మరీ చిన్న సూటిగా మాట్లాడుతుంది అయ్యగారు అనుకుంటా. అంతే దేవుని బిడ్డ. ఆయన తీసుకెళ్ళి ఏకంగా మాట కాదండి, నేను మాట్లాడాను తీసుకెళ్ళి బాబు నిత్యం ఉంటుంది వెళ్ళి అక్కడికి వెళ్తా అన్నాడు. ఇంకేం చేస్తాను అసలు ఏమండి? అది కూడా నిత్యం ఉండేదే. ఏంటది? నరకం. నరకం కూడా నిత్యం ఉంటుంది, ఇది కూడా నిత్యం ఉండేదే. పరలోకం కూడా ఆ రెండు నిత్యమే కదా అని చెప్పని అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నామేమో. అక్కడ బాధ, నీళ్లు దొరకవు, చాలా వేదనకరమైన స్థలం. హల్లెలూయా. అప్పుడు ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చేసే భక్తి ఏం కలిగించాలి? నిన్ను రక్షించాలి. దేవునికి ఇష్టం. భక్తి ఏం చేసిందంటండి? దానియేలు గారిని ఏం చేసింది? అబ్రహాం గారిని రక్షించింది ఏంటండి? భయం. దేవుని బిడ్డలారా, ఆ భయము భక్తి అనగా దేవుని మాట వినడమే, దేవునికి భయపడటం. దేవునికి తప్పక వేరే దేనికి ఆరాధన చేయకూడదు. దేవుని ఆరాధన చేయటమే దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు భక్తి నిలబడం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నపు వేళలో దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ధైర్యంగా ఉంటారు. సింహాల భూనైనా ఆఖరికి చావైనా నీ ఇష్టమైన దాన్ని దేవునికి అర్పించమంటే వామో నాయన కష్టమండి, ఇంకొద్ది టైం కావాలండి అని చెప్పి అంటున్నాం. దేవుని బిడ్డ కాదు, ఈ రోజున ఈ క్షణం నుండి ప్రభు నీ కోసం నేను త్యాగం చేస్తాననేవాడు ఒక నూతన తీర్మానం చేస్తే నువ్వు కూడా ధైర్యంగా ఉండి ప్రతిదాన్ని కూడా దేవుని మెప్పును పొందుతావు. మనుషుల మెప్పు పొందుతుంటూ జీవిస్తున్న సహోదరి సహోదరుడు, దేవుని మెప్పు కావాలి అంటే ఇప్పుడే ఒక నూతన తీర్మానం చేయి. దేవుడు నీవు బలపరచు దేవుడు గుర్తున్నాడు. అబ్రహాముకు తోడుగున్న దేవుడు, దానియేలుకు తోడుగున్న దేవుడు ఈ దినం నుంచి నీకు కూడా తోడుగుండి నేను బలపరచును గాక. ఆమెనంటున్నావు కానీ తీర్మానం చేయండి. నువ్వు ఆమె అన్నంత మాత్రం ఏం అవ్వదు. దేవుని బిడ్డ ఆ తీర్మానం ప్రకారంగా జీవించడం. అబ్రహాము దేవుని బిడ్డలారా 55 సంవత్సరాల తర్వాత ఆయన కూడా అన్యుడే, విగ్రహారాధికుడే అయినా దేవుని దగ్గర 55 సంవత్సరాల తర్వాత కూడా తన తీర్మానంలో, తన విశ్వాసంలో పూర్తిగా వీసమంతా కూడా మార్పు లేదు. ప్రాణ త్యాగానికైనా సిద్ధపడిపోయాడు. ఈరోజు నీకు ఇష్టమైన దాన్ని నువ్వు దేవుని కొరకు వదులుకుంటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్న నూతన తీర్మానం చేయండి. దేవా ఇక్కడి నుంచి నేను అలా జీవిస్తాను, నీ కొరకు నేను త్యాగం చేస్తాను, నేను ప్రేమించే నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డ నీవు ప్రేమించేదాన్ని ఒకడే కరబలు చేయక్కడ అడుమై ఎక్కడ పడుతుంది ఏదో అడుగు సార్ ప్రార్థన చేయండి. దయచేసి హృదయపూర్వక తీర్మానం చేయండి. నీ బలహీనత ఏంటో నాకు తెలియదు. దేవుని కొరకు త్యాగం చేస్తావా? నీవు ప్రేమించేదా? భక్తులైన పౌలు గారు ఏవేవి లాభకరంగా ఉన్నాయో, ఏవేవి ఇష్టంగా ఉన్నాయో వాటిని క్రీస్తు కొరకు నష్టంగా పెంటగా ఎంచుకున్నాడు. పని లేకపోతే, చుట్టాలు రాకపోతే, తీరికుంటే దేవుని సన్నిధికి వస్తున్నారు. ఎవరు వచ్చినా మానేసేస్తున్నారు. దేవుని సన్నిధిని విడిచిపెడతారు. అదయ్యా నిన్ను ప్రేమిస్తాను. ఉద్యోగం ఉందంటే ఉద్యోగానికి సెలవు పెట్టలేదు. కూలి ఎక్కువ వస్తుందంటే కూలిని విడిచిపెట్టలేదు. వెళ్ళిపోతున్నావు. నువ్వు ప్రేమించేదాన్ని ఏదైనా సరే. కుమారుని కూడా లక్ష్య పెట్టలేదు. అయ్యో కుమారుని చంపేయాల్సి వస్తుందని చెప్పి బాధపడలేదు. ఈ కుమారుడు చచ్చిపోతే ఈ కుమారుడు ద్వారానే నీకు సంతానం ఇస్తాను వాగ్దానం చేసిన దేవుడు మరలా నన్ను హెచ్చిస్తాడు. ఈ కుమారుని తీసుకుంటే ఎలా ఇస్తాడు? అసలు అనుమానం కూడా పడలేదు. అందుకే దేవుడే అమ్మో ఈయన చంపేసేస్తాడేమో అని చెప్పారు. ముందుగానే బ్రహ్మా ఆ చిన్నోడి మీద చేయదని చెప్పారు. ఇందు మూలముగా నీవు నాకు
భయపడేవాడు అని నేను కనుగొన్నానని చెప్తాను. నాకు కనబడిందని చెప్తున్నాడు. దేవుని కనబడేటట్టుగా నువ్వేమన్నా చేసావా? నీ భయాన్ని దేవుడు చూశాడా? ఎక్కడైనా సరే 10 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకు వస్తున్నా, 10:15 వస్తున్నా, 10:30 వస్తున్నా, 9:10 గంటలకు ఏనాడైనా వస్తున్నావా? డ్యూటీకి పోగొట్టు ముందేస్తున్నావు, కూలి పనికి పోగొట్టు ముందేస్తున్నావు, ఉద్యోగానికి పోగొట్టు ముందేస్తున్నావు, పెళ్ళిళ్ళన్నా ఇంకా ఏదైనా సరే నీ బంధువుల దగ్గర జరిగే ప్రతి కార్యక్రమానికి ముందు కూడా అనుకుంటున్నావు. ముందుగా సిద్ధపడుతున్నావు అన్ని రకాలుగా. ఏం తీసుకుని వెళ్ళాలి, ఏం కట్టుకుని వెళ్ళాలి, ఎంత డబ్బులు ఇవ్వాలి, ఆ దూర ప్రయాణానికి ఎలాగూ, లేకపోతే అప్పు తెచ్చుకున్నావు. కానీ దేవుని సన్నిధికి రావడానికి మాత్రం ఏ మాత్రం కూడా సిద్ధపడలేకుండా ఎంతకాలం జీవిస్తావు దేవుని బిడ్డ? నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. అబ్రహామును బట్టి దేవుడు సంతోషపడ్డాడు. అబ్రహమా ఆ కుమారుడు మీద చేయొద్దని, నువ్వు నాకు భయపడుతున్నావని ఇందు మూలంగా నాకు కనబడిందని చెప్తున్నాడు. దేవుడు కనబడేటట్టుగా నువ్వు ఏమైనా చేస్తున్నావా? మనుషులు కనబడాలని ఎంతకాలం చేసుకుంటూ ఉంటావు? మనుషులు మేము ఎంతకాలం చూసుకుంటుంటావు? దేవుడి బిడ్డ చెడ్డకు మనిషి అర్థం దేవుడికి తప్ప ఏ విగ్రహానికి మొక్కమని చెప్పారు. అగ్నికి ఆహుతి చేస్తున్నారు వారి దేహాన్ని, సింహాల బోరికి ఆహుతి చేస్తున్నాడు దానియేలు భక్తులు. దేవుడి బిడ్డ ఈ రోజున దేవుడి కోసం ఏం త్యాగం చేస్తున్నావు? దేవుడి మీద భక్తుందని ఎలా తెలుస్తుంది? దేవుడి మీద పొద్దుకి జీతం ఎక్కువ ఇస్తున్నారని చెప్పంటే గుడి మానేసేస్తున్నావు, ప్రార్థన మానేసేస్తున్నావు. ఏ శక్తి, ఏ ధనం, ఏది కూడా భక్తి కట్టుగా ఉండదు. ఆఖరి నీ కన్న పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ ఉద్యోగం, నీ ఆస్తి, నీ అంతస్తు ఏది కూడా అవన్నీ దేవుడు నీకు ఉచితంగా ఇచ్చాడనే విషయాన్ని మర్చిపోవాలి. నీ భక్తికి అది అడ్డుగా ఉండకూడదు. అదే దేవుడు భక్తులైతే దానియేలు చేశాడు, అదే అబ్రహాం చేశాడు. వాడు మరలా పొందుకొనగలిగాడు. గొప్ప శాసనాన్ని మరలా తిరిగి రాయించాడు. దానియేలు దేవుడే పూజార్హుడు చెప్పాడు. షేడ్రకు మెషకు అబద్దులు కూడా దేవుడే పూజార్హుడు అని చెప్పని రాయించారు. మరలా తిరిగి నిన్ను బట్టి నీ కుటుంబీకులు సాక్ష్యం ఇచ్చారా? నీ కుటుంబీకులు బయటోడు కాదు, నీ భక్తిని మెచ్చి నీ కుటుంబీకులు ఈయన చేసే భక్తి గొప్పదని చెప్పని చెప్తున్నారా? నీ కుటుంబీకుల ద్వారా సాక్ష్యం పొందలేకపోతే ఏది నీ భక్తి? దేవుని బిడ్డ నువ్వు ప్రేమించే దాన్ని ఇష్టం వదులుకుంటావా? దేవుని కోసం నీవు ప్రేమించేది, నీవు ఇష్టపడేది దేవుని కోసం వదులుకుంటావా? ఒక నూతన తీర్మానం చేయండి. ప్రార్థన చేస్తే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి బలపరచిన దేవునికి మనందరూ చేతులెత్తి స్తోత్రం చేయిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేయిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, కరుణమైన గొప్ప దేవా, నజరేయుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తుతి చెల్లిస్తున్నాను. కార్యకార్యమైన పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి మాతో ఇంతవరకు నాయన. యెహోవాను భయభక్తులు కలిగిన వారు బహు ధైర్యంగా ఉంటారు. లేఖనం ద్వారా మీరు మాట్లాడుతున్నారు. ధైర్యంగా అనేకమైన గొప్ప కార్యాలు భక్తులు చేసిన సందర్భాలు మా ముందు ఉంచారు. ఈ దినాన ప్రభువా మరొకసారి భయమనగా నీ చిత్తాన్ని చేయండి.